ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో అనంత చతుర్దశి ఏ రోజున వచ్చింది, అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2024 సంవత్సరంలో మనకి అనంత చతుర్దశి, స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. చతుర్దశి తిథి ప్రారంభం 16 సెప్టెంబర్ 2024 సోమవారం మధ్యాహ్నం 1:15 నుంచి 17 సెప్టెంబర్ 2024 మంగళవారం పగలు 11:10 వరకు ఈ తిథి ఉన్నది. అనంత చతుర్దశి అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 17 సెప్టెంబర్ 2024 మంగళవారం రోజున. ఈ రోజున నక్షత్రం శతభిష మధ్యాహ్నం 2:32 వరకు ఉన్నది. అనంత చతుర్దశి వ్రతాన్ని ఆచరించటానికి శుభ సమయం మధ్యాహ్నం 12 గంటలకు. ఈ వ్రతాన్ని మధ్యాహ్నం పూట నిర్వహించుకోవాలి. కానీ ఈ సమయానికి చతుర్దశి తిథి వెళ్లిపోతుంది. సూర్యోదయ సమయానికి మనకి చతుర్దశి ఉంది కాబట్టి ఈ రోజంతా కూడా చతుర్దశిగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమయానికి మీరు పూజను నిర్వహించుకోండి. ఒకవేళ మీరు ఆఫీస్ రీత్యా, బిజినెస్ రీత్యా ఈ సమయం కుదరకపోతే మీరు ఉదయం 5:04 నుంచి ఉదయం 8:18 లోపు అనంత వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. విన్నారు కదా, భాద్రపద మాసంలో వచ్చేటటువంటి అనంత చతుర్దశి రోజున చేసుకునే అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి, ఏ సమయానికి పూజను నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు. మరి సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.